భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ వేదికగా అన్ని జిల్లాల కలెక్టర్లలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అది వర్చువల్గా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంలో 12 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ప్రభుత్వం R&B శాఖ తరఫున తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ కోసం వేసిన తాత్కాలిక నిర్మాణాలు తొలగిస్తున్న నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం కింద పడేశారన్న తప్పుడు ప్రచారంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. తెలంగాణ తల్లి విగ్రహ తరలింపు ప్రక్రియలో భాగంగా విగ్రహానికి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా భద్రతగా పక్కకు వాల్చి క్లాత్ ర్యాపింగ్ చేశామని అన్నారు. ఇక విగ్రహాన్ని పక్కకు వాల్చిన సందర్భంలో ఎవరో దురుద్దేశపూర్వకంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి దుష్ప్రచారం చేస్తూ యావత్తు తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వాన్ని పతనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహానికి ఎలాంటి అగౌరవం జరగలేదని స్పష్టం చేశారు R&B శాఖ.